శ్రీమాత్రే నమః అండి. మనం పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకునేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఆ విషయం గురించి మాట్లాడుకునేటట్లయితే పిల్లలండి ముఖ్యంగా 13 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో వాళ్ళ మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంటుందండి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన చాలా వింతగా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ శరీరంలో వచ్చే అనేకమైనటువంటి మార్పులతోటి ఆ మార్పులు ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అదేవిధంగా వాళ్ళ యొక్క హార్మోన్స్ కూడా హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళ బాధకి కూడా అనుమానించకూడదు తల్లిదండ్రులు. వాళ్ళ దగ్గరికి పదే పదే వెళ్ళి నువ్వేంటి ఏదైనా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా, లేకపోతే నువ్వేంటి ఏదైనా అబ్బాయి గురించి ఆలోచిస్తున్నావని అనకూడదు. ప్రతి ఒక్క దిగులుకి కానీ బాధకు కానీ అమ్మాయిలు అబ్బాయిలు అనేటువంటిది తీసుకురాకూడదు. ఆ టైంలో వాళ్ళకి అలా ఆ వయసులో అట్లా తీసుకొచ్చామనుకోండి వాళ్ళు మనకు చాలా దూరం అయిపోతారు అన్నమాట. ఆ వయసులో మనం వాళ్ళని చాలా దగ్గరగా మనకు దగ్గరగా చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు, స్కూల్లో ఏదైనా విషయాలు, క్లాస్ రూమ్లో ఏదైనా విషయాలకు బాధపడుతున్నారా, లేకపోతే తోటి పిల్లల వల్ల ఏదైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారా అని జాగ్రత్తగా మనం కనిపెట్టి వీలైనంత ఎక్కువగా అంతకు ముందు కంటే ఎక్కువగా కూడా మనం వాళ్ళతోటి టైం కేటాయించడానికి మనం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఆ పిల్లలకి మనం ఆ విధంగా దూరంగా ఉన్నట్టు సరే వాళ్ళు అలా ఉంటేనే బాగుంటుందిలే, మనం ఏదో పని చేసుకోవచ్చు, లేకపోతే ఫోన్లో కాసేపు మాట్లాడుకోవచ్చు, లేకపోతే టీవీ చూసుకోవచ్చు, ఇలా చేయకూడదనమాట. ఆ టైంలో వాడికి మనం చాలా దగ్గరగా ఉండాలి, చాలా సపోర్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా ఉండి వాళ్ళు అసలు బాధ ఏంటి, వాళ్ళ ఇబ్బంది ఏంటి మనం చక్కగా తెలుసుకొని వాళ్ళకి ఆ బాధని తీర్చి ఏం కాదు అని ధైర్యం చెప్పేలాగా మనం ఉండాలన్నమాట. అప్పుడే పిల్లలు ఆ స్థితి నుంచి బయటపడగలుగుతారు. లేకపోతే అదే పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయ్యేటువంటి వయసు అనమాట. అప్పుడు పక్కదారులు పట్టే వయసు కూడా అదే. వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేవిధంగా ఇట్లాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే ముందుకు వెళ్ళాలంటే మీ లైక్లు చాలా అవసరం కనుక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. జై దుర్గా భవాని.